హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। కాంగ్రెస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుబంధం సైద్ధాంతికమైనది కాదు, కల్పితం। ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడం కోసమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండా పట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు। బీజేపీతో రేవంత్ రెడ్డికి తల్లిలాంటి బంధం ఉందని, అది విడదీయరానిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు। రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హాయ్ నినాదాలు చేస్తున్నారని, మోదీని రేవంత్ రెడ్డి తన అన్నయ్య అని పిలుస్తున్నారని ఆయన అన్నారు। అదాని దేశాన్ని దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని, తెలంగాణలో అదాని అంబానీలకు రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారని అన్నారు। తెలంగాణ ప్రజలు సిఆర్ స్వర్ణ యుగాన్ని గుర్తు చేసుకుంటున్నారు। రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తిగా ఉన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ పథకం జూబ్లీ హిల్స్ నుంచి ప్రారంభం కానుంది। తెలంగాణ ప్రజలను అస్తవ్యస్తమైన పాలన నుండి విముక్తి చేయడానికి జూబ్లీ హిల్స్ ప్రజలు పునాది రాయి వేస్తున్నారు। ఈ రోజు రెహమత్ నగర్ డివిజన్లో జరిగిన భారీ రోడ్ షోలో ప్రసంగిస్తూ కేటీఆర్ ఈ విషయం చెప్పారు। జూబ్లీ హిల్స్ ప్రజలు, ముఖ్యంగా ఓచర్లు నగర ప్రజలను హైదరాబాద్ భయం నుండి బయటకు తీసుకురావడంలో తమ పాత్ర పోషించాలని ఆయన సూచించారు। ఎందుకంటే హైదరాబాద్లోని పేద ప్రజలు హైదరాబాద్ భయంతో రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు। కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్ డౌన్ ప్రారంభమైందని, రాబోయే 500 రోజుల తర్వాత తెలంగాణలో కేసీఆర్ శకం తిరిగి రాబోతుందని కేటీఆర్ అన్నారు। మార్కెట్ నుండి 2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇప్పటి వరకు 98.37% నోట్లను అందుకుంది। ఆర్బీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం మే 2023లో 2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్లో 5817 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయి। మే 19, 2023న 2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకున్నప్పుడు మార్కెట్లో 3,56,000 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయి మరియు అక్టోబర్ 31 నాటికి ఈ విలువ 5,817 కోట్లకు తగ్గింది। వివరాల ప్రకారం దేశంలో మొత్తం 98.37% 2000 కరెన్సీ నోట్లు తిరిగి అందాయి మరియు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న కరెన్సీ నోట్లను ఆర్బీఐకి పంపే బ్యాంకు ఖాతాలో జమ చేయవచ్చు। ఆర్బీఐ వివరణ ప్రకారం మీ బ్యాంకు వివరాలను పంపడం ద్వారా మరియు సంబంధిత మొత్తాన్ని ఖాతాలో జమ చేయడం ద్వారా 2000 కరెన్సీ నోట్లను ఏదైనా పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐ జారీ కార్యాలయానికి పంపవచ్చు। 2000 కరెన్సీ నోట్లను పంపగల భారతదేశం అంతటా 19 ప్రదేశాలలో ఆర్బీఐ జారీ కార్యాలయాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి। దేశంలోని నగరాల్లో అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, చండీగఢ్, జైపూర్, భోపాల్, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, గౌహతి, భువనేశ్వర్, బేలాపూర్ మరియు ఇతర నగరాలు ఆర్బీఐ జారీ కార్యాలయాలు ఉన్నాయి। తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెనడా హై కమిషనర్కు విజ్ఞప్తి చేశారు। కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కార్టర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేవంత్ రెడ్డిని కలిసింది। ఈ సందర్భంగా ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ, పట్టణ మౌలిక సదుపాయాలలో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడంపై చర్యలు జరిగాయి। ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రణాళికలను హై కమిషనర్కు వివరించారు। స్టార్టప్లు, విద్య మరియు ఆధునిక సాంకేతిక కేంద్రాలతో పెట్టుబడి అవకాశాల గురించి ఆయనకు అవగాహన కల్పించారు। ఈ సమావేశంలో కెనడా మంత్రులు ఎస్జెస్గర్, ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। రేవంత్ రెడ్డి ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీని కూడా కలిశారు। ఫ్రెంచ్ ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి। హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులకు విజ్ఞప్తి చేశారు। ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని బలోపేతం చేయాలని కోరారు। ఈ సమావేశంలో మోదకల్వా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన విమర్శలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు। రాజకీయ రంగం సినిమా కథ కాదని అన్నారు। ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వంపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు। ఈ రోజు బోరబండలో విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మైనారిటీల అభివృద్ధి మరియు సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు। భారతదేశానికి సేవలందించిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చడాన్ని ఆయన సమర్థించారు మరియు ఈ నిర్ణయం సరైనదని అన్నారు। దానిని విమర్శించే నైతిక హక్కు కూడా బీఆర్ఎస్ కు లేదు। బీఆర్ఎస్ పాలనలో మొదటి 5 సంవత్సరాలు లేదు। జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ స్థానం చాలా బలంగా ఉందని ఆయన అన్నారు। 2 పార్టీల మధ్య రహస్య పొత్తు ఉన్నందున మరియు కాంగ్రెస్ ను ఓడించడానికి 2 పోటీల్లో ఉన్నందున ఇది బీఆర్ఎస్ మరియు బీజేపీలలో భయాందోళనకు కారణమవుతుంది। బీఆర్ఎస్ కు ఇచ్చే ఓటు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కు అనుకూలంగా తన ఓటును ఉపయోగించడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతులను బలోపేతం చేయాలని ఆయన ప్రజలకు, ముఖ్యంగా మైనారిటీలకు విజ్ఞప్తి చేస్తున్నారు। బీఆర్ఎస్, బీజేపీ ఒకే నాణానికి 2 వైపులా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు।
మైనారిటీలు సహా సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హామీ ఇచ్చినట్టే మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలో చేర్చుకుంటున్నామని, దీనిని బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని, అయితే కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి హామీలు అమలు చేయబడుతున్నాయి. జూబ్లీహిల్స్లోని బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో వరుసగా రెండవ రోజు జరిగిన కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య పొత్తు ఉందని, రాష్ట్ర అభివృద్ధిలో రెండు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను మరచిపోయారని, కాదు శాశ్వతంగా షెడ్కు చేరుకుందని, ఇప్పుడు ఇది బయటకు రావడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు దివంగత ఎం గోపీనాథ్ను వరుసగా 3 సార్లు అసెంబ్లీకి ఎన్నుకున్నారు. కానీ ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక యువ నాయకుడిని నిలబెట్టింది. ఆయనను భారీ మెజారిటీతో విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ విజయం తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. మహమ్మద్ అజారుద్దీన్ మంత్రివర్గానికి ఇరగడలోని శ్మశాన వాటిగా అప్పగింతకు పెద్దగా తేడా లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను తప్పుదారి పట్టిస్తూ చాక్లెట్ ఇస్తుంది. ఎన్నికల ప్రకటనకు ముందు ఇరగడ శ్మశాన వాటిక గోడను కూల్చివేసి కాంగ్రెస్ నాయకురాలు శ్మశాన వాటిక సమస్య పరిష్కారమైందని, ఇది చట్టపరమైన సమస్యగా మారిందని, ఎన్నికల సమయంలో మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చడం ద్వారా ముస్లింలను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే వాస్తవం ఏమిటంటే ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో 6 నెలలకు మించి మంత్రిగా ఉండలేరు. తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ మహమ్మద్ మసీహుల్లా ఖాన్ ఈరోజు ఇన్ఛార్జ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ అసదుల్లా కలిసి వక్ఫ్ బోర్డు నుండి ఫైళ్లు దొంగిలించబడ్డాయనే నివేదికలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక మెమోరాండం అందజేశారు. మరియు రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల రక్షణను నిర్ధారించడానికి కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసుల్లో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తర్వాత మీడియా ప్రతినిధులతో శ్రీ మహమ్మద్ మసీహుల్లా ఖాన్ మాట్లాడుతూ 7,500 చదరపు గజాల ఇరాగడ్డ శ్మశాన వాటికను అప్పగించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తే కనీసం వారు రాజకీయ స్థాపన నుండి వదిలివేయబడిన మృతదేహాలను స్వాధీనం చేసుకుని గోడ కూల్చివేతతో పాటు ఖననం చేసి ఉండేవారని, తద్వారా అది శ్మశాన వాటికగా నిర్ధారించబడుతుందని అన్నారు. కానీ ఈ తొందరపాటు నిర్ణయం తర్వాత ఆ శ్మశాన వాటిక గెజెట్లో ఉన్నప్పటికీ శ్మశాన వాటిక సమస్య లైట్ వాల్ అలాల్ బాధితురాలుగా మారింది. శ్మశాన వాటిక విషయంలో ముస్లింలను మోసం చేసినట్లే ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలను చేర్చడం ద్వారా వారిని మోసం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలను వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణలను పొందుతారు.